ఫ్లెక్సీల రాజకీయం మాత్రమే తెలిసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టినా కూడా ఇంకా బుద్ధి రాలేదు. ఎక్కడైతే ఫ్లెక్సులు వివాదాలకు ఉంటాయో అక్కడ వైసీపీ కారణం అనేది ప్రస్పష్టంగా కనబడుతుంది. జనాలు వచ్చి గొడవ కళ్యాణ్ గారు ప్లేస్ మార్చుకోండి. సేమ్ ప్లేస్ పెట్టడం వల్ల ఇప్పుడు కళ్యాణ్ గారి కట్అవుట్ ఉన్న ప్లేస్ లో మీరు ఇమీడియట్ అరగంటలో వేరేది కట్టకూడదు. కళ్యాణ్ గారి కట్అవుట్ కింద పడి అది పైనుంచి కింద పడిపోయిన తర్వాత మీరు మీకేదాన్ని మీకేండి చేస్తున్నావా రండి సార్ మా చేతిలో ఎందుకు చేస్తున్నారు అదే ఈరోజు సోషల్ మీడియాలో హల్చల్ కాబట్టి మేము మీరు షార్ట్ పీరియడ్ తీయకపోతే వాళ్ళు వచ్చి పైన పడుతుంది. మా చేతిలో ఏం లేదు. అదే కాల్చిన వాళ్ళ పిల్లలు పెట్ట ఉదయం వాళ్ళు చేసాక వెళ్ళిపోతాం కాదు. తీసారు ఎందుకు తీయలేదు? వాంటెడ్ గా మాట్లాడుతుంది. 5 నిమిషాలు వాడు తీయకపోతే మన ఇద్దరం చేద్దాం. మన ఇద్దరం చేద్దాం. అది కూడా అది కట్టుకోండి అంతే. ఇంటికి లక్షలు ఉన్నాయి. జనాలు వస్తే గొడవ వస్తే ఫ్లెక్సీల రాజకీయం మాత్రమే తెలిసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టినా కూడా ఇంకా బుద్ధి రాలేదు. ఎక్కడైతే ఫ్లెక్సులు వివాదాలకు ఉంటాయో అక్కడ వైసీపీ కారణం అనేది ప్రస్పష్టంగా కనబడుతుంది. ఈ రోజున పేదవాడి రక్తంతో కట్టిన కటౌట్ ని మీ నోట్ల కట్టల ఫ్లెక్సీతో తొడవలేరని జనసేన పార్టీ తరఫున మరొక్కసారి విన్నవిస్తున్నాను. నిన్నటి దాకా ఉన్న పవన్ కళ్యాణ్ గారి కటౌట్ తీసేయడం, వెంటనే దాని స్థానంలో జడ్పీటీసీ అరుణమ్మ గారి మనుషులు ఇక్కడ ఫ్లెక్సీలు కట్టడం వివాదాస్పదంగా ఉంది.